Hi everyone, this is Ramesh. Welcome to Ramesh Sir Maths class. మనం ఏపీ 10th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్లోని పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్ అనే చాప్టర్ని డిస్కస్ చేస్తున్నాం కదా. ఆల్రెడీ ఈ చాప్టర్లో భాగంగా 2 పార్ట్స్ని అప్లోడ్ చేయడం జరిగింది. ఫస్ట్ పార్ట్లో ఈ చాప్టర్కి సంబంధించిన అన్ని కాన్సెప్ట్స్ని, అట్లాగే లీనియర్ ఈక్వేషన్స్కి సాల్వ్ చేయడానికి సహాయపడే గ్రాఫికల్ మెథడ్ని, అలాగే కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ని, అలాగే ఎక్సర్సైజ్ నెంబర్ 3.1లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్ని డిస్కస్ చేయడం జరిగింది. అలాగే పార్ట్ 2లో పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ని సాల్వ్ చేయడానికి ఉపయోగపడే సబ్స్టిట్యూషన్ మెథడ్ గురించి, అలాగే కొన్ని ఎగ్జాంపుల్స్, అలాగే ఎక్సర్సైజ్ నెంబర్ 3.2లో ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ని డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఆ వీడియోస్ మిస్ అయినట్లయితే వాటి యొక్క లింక్స్ని కింద డిస్క్రిప్షన్లో ఉంచుతాను, అక్కడి నుంచి చూడొచ్చు. ఈరోజు పార్ట్ 3లో భాగంగా ఈ చాప్టర్లో ఉన్న ఎలిమినేషన్ మెథడ్ అంటే పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ని సాల్వ్ చేయడానికి సహాయపడే ఎలిమినేషన్ మెథడ్ గురించి డిస్కస్ చేద్దాం. ఇది ఇంపార్టెంట్ మెథడ్ అనమాట. ఎందుకంటే మనం ఫ్యూచర్లో ఏ చాప్టర్లో అయినా సరే మనం పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ని సాల్వ్ చేయాల్సి వచ్చినప్పుడు మనం సాధారణంగా ఉపయోగించేది ఏంటంటే ఈ ఎలిమినేషన్ మెథడ్ అనమాట. ఎందుకంటే ఇది కొంచెం సింపుల్గా ఉంటుంది, మనకి త్వరగా అర్థమవుతుంది అనమాట. కాబట్టి ఈ ఎలిమినేషన్ మెథడ్ గురించి, అలాగే కొన్ని ఎగ్జాంపుల్స్, అలాగే ఎక్సర్సైజ్ నెంబర్ 3.3లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్ని మనం డిస్కస్ చేయడానికి ప్రయత్నిద్దాం. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, ఎలిమినేషన్ మెథడ్ మోస్ట్ ఇంపార్టెంట్ మెథడ్ ఇన్ దిస్ చాప్టర్ అనమాట. అంటే పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ని సాల్వ్ చేయడానికి మనకి కొంచెం సింపుల్గా ఉండే మెథడ్ ఏంటంటే ఎలిమినేషన్ మెథడ్. కొన్ని తక్కువ స్టెప్స్లోనే మనం ఇచ్చిన లీనియర్ ఈక్వేషన్స్కి ఆన్సర్ రాబట్టవచ్చు అనమాట, అంటే సొల్యూషన్ రాబట్టవచ్చు అనమాట. ఇక్కడ మనకి ముఖ్యంగా 3 కేసెస్ ఉంటాయి. ఆ 3 కేసెస్ని మీరు అర్థం చేసుకున్నట్లయితే మీరు ఏ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇచ్చినా సరే ఈ ఎలిమినేషన్ మెథడ్లో చాలా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. అవేంటో ఒకసారి చూద్దాం. ఫస్ట్ కేస్ 1 గురించి మాట్లాడదాం. ఈ కేస్ 1లో మనకి ఇచ్చిన 2 లీనియర్ ఈక్వేషన్స్లో ఏదో ఒక వేరియబుల్ యొక్క మనకి కోఎఫిషియెంట్స్ ఈక్వల్గా ఉంటాయన్నమాట. అది ఎక్స్ యొక్క కోఎఫిషియెంట్స్ కావచ్చు, వై యొక్క కోఎఫిషియెంట్స్ కావచ్చు, ఈక్వల్గా ఉంటే అది కేస్ 1లోకి వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ప్లస్ 2y ఈక్వల్ టు 5, 3x ప్లస్ 2y ఈక్వల్ టు 7 ఇట్లా ఇచ్చారనుకోండి. ఇక్కడ చూడండి, ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ డిఫరెంట్గా ఉన్న వై యొక్క కోఎఫిషియంట్స్ ఈక్వల్గా ఉన్నాయన్నమాట. ఇలా ఉంటే ఏదో ఒక కోఎఫిషియంట్, అదే వేరియబుల్ యొక్క కోఎఫిషియంట్స్ ఈక్వల్గా ఉంటే అది ఫస్ట్ కేసులోకి వస్తుంది. ఇలా ఉన్నప్పుడు మనం ఇచ్చిన 2 ఈక్వేషన్స్ని ఏ విధమైన మోడిఫికేషన్స్ చేయనవసరం లేదు. డైరెక్ట్గా ఒకదాని కింద ఒకటి వేసుకొని ఎడిషన్ చేయడం కానీ సబ్ట్రాక్షన్ చేయడం కానీ చేస్తామన్నమాట. అయితే ఎప్పుడు మనం ఎడిషన్ చేయాలి, ఎప్పుడు సబ్ట్రాక్షన్ చేయాలి అంటే అది ఏవైతే ఏ వేరియబుల్ యొక్క కోఎఫిషియంట్స్ అయితే ఈక్వల్గా ఉన్నాయో వాటి యొక్క సైన్ల మీద ఆధారపడి ఉంటుందన్నమాట. ఇక్కడ ఎలిమినేషన్ మెథడ్ అంటున్నాం కదా. ఎలిమినేషన్ అంటే ఏంటి? తొలగించడం, వాటిని ఎలిమినేట్ చేయడం. అంటే ఇచ్చిన ఈక్వేషన్స్లోంచి ఏదో ఒక వేరియబుల్ని ఎలిమినేట్ చేసినట్లయితే సెకండ్ వేరియబుల్ యొక్క వాల్యూని చాలా ఈజీగా రాబట్టవచ్చు అనమాట. కాబట్టి ఫస్ట్ మనం దేన్ని ఎలిమినేట్ చేస్తామన్నమాట? ఏ వేరియబుల్ యొక్క కోఎఫిషియంట్స్ ఈక్వల్గా ఉన్నాయో దాన్ని ఎలిమినేట్ చేస్తాం, అంటే దాన్ని 0 చేస్తాం. మనం 2 నెంబర్స్ని యాడ్ చేసినప్పుడు 0 రావాలంటే ఖచ్చితంగా ఆ 2 నెంబర్స్ ఈక్వల్గా ఉండి డిఫరెంట్ సైన్స్ ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది కదా. కాబట్టి ఇక్కడ మనకి y యొక్క కోఎఫిషియంట్స్ ఈక్వల్గా ఉన్నాయి, కానీ వాటి యొక్క సైన్లు సేమ్ ఉన్నాయి. మనం యాడ్ చేసామనుకోండి అవి 0 అయ్యే ఛాన్స్ లేదు. ఇలాంటి సమయంలో మనం ఏం చేయాలి? సబ్ట్రాక్ట్ చేయాలి. అలా కాకుండా మొదటి దానికి ప్లస్ సైన్ ఉండి రెండవ దానికి మైనస్ సైన్, ఏది ఈక్వల్గా ఉన్నవి చూసుకోవాలి. అలా ఉన్నట్లయితే డిఫరెంట్ సైన్స్ ఉన్నప్పుడేమో యాడ్ చేయాలి, అలాగే ఒకే సైన్ ఉన్నప్పుడు మనం సబ్ట్రాక్ట్ చేయాలన్నమాట. ఓకే, సేమ్ సైన్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? సబ్ట్రాక్ట్ చేయాలి, అంటే మైనస్ చేయాలి. అలా కాకుండా డిఫరెంట్ సైన్స్ ఉన్నాయి రెండింటికి, ఏవైతే ఈక్వల్ కోఎఫిషియంట్స్ని కలిగి ఉన్నాయో ఆ వేరియబుల్ యొక్క సైన్లు డిఫరెంట్గా ఉన్నట్లయితే
అప్పుడు మనం ఏం చేస్తాం, ఎడిషన్ చేస్తాం. ఎడిషన్ ఈ ఒక్క కాన్సెప్ట్ని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ కేస్ 2. ఇక్కడ మనకి x యొక్క కోఎఫిషియెంట్స్ y యొక్క కోఎఫిషియెంట్స్ ఈక్వల్గా లేవు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది, x మైనస్ 2y ఈక్వల్ టు 3, 2x ప్లస్ 3y ఈక్వల్ టు 5 ఇలా ఉంది. ఇక్కడ మనకి x యొక్క కోఎఫిషియెంట్స్ ఈక్వల్గా లేవు, అలాగే y యొక్క కోఎఫిషియెంట్స్ ఈక్వల్గా లేవు. అప్పుడు మనం ఏం చేయాలంటే ఏదో ఒక వేరియబుల్ యొక్క కోఎఫిషియెంట్స్ని ఈక్వల్ చేయాలి. మన ఈ సమయంలో మనం ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఈక్వేషన్ చూడండి, మనకి ఫస్ట్ ఈక్వేషన్ అంతటిని 2తో మల్టిప్లై చేసాం అనుకోండి, అప్పుడు x యొక్క కోఎఫిషియెంట్స్ ఈక్వల్గా అయ్యే ఛాన్స్ ఉంది కదా. అప్పుడు అంటే ఈ సెకండ్ కేసులో ఏం చేస్తాం అనమాట, ఏదో ఒక ఈక్వేషన్ని సర్టెన్ నెంబర్తో మల్టిప్లై చేస్తాం అనమాట. దేనికోసం అంటే వాటిని ఫస్ట్ కేసులోకి మార్చడం కోసం. ఫస్ట్ కేసులో ఆల్రెడీ ఇచ్చినవి ఈక్వల్గా ఉంటాయి, ఏదో ఒక వేరియబుల్ యొక్క కోఎఫిషియెంట్స్. కానీ సెకండ్ కేసులో ఉండవు. కానీ ఒక ఈక్వేషన్ని మనం ఏదైనా ఒక పర్టికులర్ నెంబర్తో మనం మల్టిప్లై చేసినప్పుడు అప్పుడు ఏదో ఒక వేరియబుల్ యొక్క కోఎఫిషియెంట్స్ ఈక్వల్గా అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు ఏం చేస్తాం, మనం ఫస్ట్ ఈక్వేషన్ని 2తో మల్టిప్లై చేస్తాం, అంటే త్రో అవుట్గా మల్టిప్లై చేస్తాం ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ని. 2 into x 2x మైనస్ 2 2s are 4y ఈక్వల్ టు 2 3s are 6 అవుతుంది. ఇంకా మనం సెకండ్ ఈక్వేషన్ మోడిఫై చేయాల్సిన అవసరం లేదు, యాజ్ ఇట్ ఈస్గా రాసేసేయచ్చు. ఎందుకంటే ఆల్రెడీ x యొక్క కోఎఫిషియెంట్స్ ఈక్వల్గా ఉన్నాయి కదా. ఇప్పుడు మనకి ఇది ఫస్ట్ కేసులోకి మారిపోయింది, అంటే x యొక్క కోఎఫిషియెంట్స్ ఈక్వల్గా ఉన్నాయి. నెక్స్ట్ రెండింటికి ఒకే సైన్ ఉంది కాబట్టి ఏం చేస్తాం, సేమ్ సైన్ ఉంటే సబ్ట్రాక్ట్ చేస్తాం. ఆ రెండు ఈక్వేషన్స్ని ఒకదాని కింద ఒకటి వేసుకుని సబ్ట్రాక్ట్ చేస్తాం. ఆటోమేటిక్గా ఆ x అనేది ఎలిమినేట్ అవుతుంది, బై ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ కేస్ 3. ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది, x 2x ప్లస్ 3y ఈక్వల్ టు 7, 3x ప్లస్ 2y ఈక్వల్ టు 11 ఇలా ఉంది. ఇక్కడ మనం ఫస్ట్ ఈక్వేషన్ ఏ నెంబర్తో మల్టిప్లై చేసినా x ఈక్వల్ అయ్యే ఛాన్స్ లేదు. పోనీ సెకండ్ ఈక్వేషన్ ఏ నెంబర్తో మల్టిప్లై చేసినా వైలు కానీ ఎక్స్లు కానీ సమానం అయ్యే ఛాన్స్ లేదు కదా. కాబట్టి ఇలాంటి సమయంలో మనం ఏం చేయాలంటే రెండు ఈక్వేషన్స్ని మనం మల్టిప్లై చేయాల్సి వస్తుంది అనమాట. ఈ కేసులో మనం చేయాల్సిన పని ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ని ఈక్వల్గా చేయాలి అనుకుంటున్నాం. అప్పుడు ఏం చేస్తాం, సెకండ్ ఈక్వేషన్లో x యొక్క కోఎఫిషియెంట్తో మొదటి ఈక్వేషన్ మల్టిప్లై చేస్తాం, మొదటి ఈక్వేషన్లోని x యొక్క కోఎఫిషియెంట్తో సెకండ్ ఈక్వేషన్ని మల్టిప్లై చేస్తాం అన్నమాట. అలా కాకుండా వైల్ని కూడా మనం ఈక్వల్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 ఉంది కాబట్టి ఈ 3తో సెకండ్ ఈక్వేషన్ మల్టిప్లై చేస్తాం, ఇక్కడ 2 ఉంది కాబట్టి 2తో మొదటి ఈక్వేషన్ మల్టిప్లై చేస్తాం. అప్పుడు వైలు ఈక్వల్గా అవుతాయి అనమాట. ఏది చేసినా మనకి ఆన్సర్లో ఏ విధమైన మార్పు ఉండదు అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను వైలు ఈక్వల్ చేయాలి అనుకుంటున్నాను, ఎక్స్ లైన్ ఈక్వల్ చేయొచ్చు, వై లైన్ ఈక్వల్ చేయొచ్చు. అప్పుడు ఏం చేయాలి, మనం ఫస్ట్ ఈక్వేషన్ని సెకండ్ ఈక్వేషన్లోని వై యొక్క కోఎఫిషియెంట్తో మల్టిప్లై చేయాలి, అంటే 2తో ఇంటూ చేయాలి. త్రూ అవుట్గా ఇంటూ చేస్తున్నాను, 2 2s are 4x ప్లస్ 2 3s are 6y ఈక్వల్ టు 2 7s are 14. ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్ మనం దేంతో మల్టిప్లై చేయాలి, ఫస్ట్ ఈక్వేషన్లోని y యొక్క కోఎఫిషియెంట్ అంటే 3తో మల్టిప్లై చేయాలి. 3 3s are 9x 3 2s are 6y ఈక్వల్ టు 3 11s are 33. ఇప్పుడు చూడండి వైలు ఈక్వల్ అయిపోయాయి కదా. ఇప్పుడు మనకి ఫస్ట్ కేసులోకి మారిపోయింది అనమాట. ఫస్ట్ కేసులో మనం ఏం చేస్తాం, ఒకే సైన్ ఉంటే సబ్ట్రాక్ట్ చేస్తాం, డిఫరెంట్ సైన్స్ ఉంటే యాడ్ చేస్తాం. వైలు ఈక్వల్గా ఉన్నాయి అంటే వై యొక్క కోఎఫిషియెంట్స్ ఈక్వల్గా ఉన్నాయి, సేమ్ సైన్ ఉంది కాబట్టి ఇక్కడ సబ్ట్రాక్ట్ చేసేస్తాం. ఒకవేళ డిఫరెంట్ సైన్స్ ఉంటే యాడ్ చేస్తాం అనమాట. ఓకే, ఇది కనుక మీకు క్లియర్గా అర్థమైనట్లయితే మనం ఈ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు ఈ ఎలిమినేషన్ మెథడ్లో చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ సాల్వ్ చేయడానికి ప్రయత్నిద్దాం. Example 8. The ratio of incomes of two persons is 9:7 and the ratio of their expenditures is 4:3. If each of them manages to save 2000 rupees per month, find their monthly income. అంటే ఇద్దరు పర్సన్స్ ఉన్నారు, వాళ్ళ యొక్క ఇన్కమ్స్ 9:7 రేషియోలో ఉన్నాయట, అలాగే ఎక్స్పెండిచర్స్ ఏమో 4:3 రేషియోలో ఉన్నాయట.
ఈచ్ పర్సన్ మంత్లీ 2000 రూపీస్ని సేవ్ చేస్తూ ఉన్నట్లయితే వాళ్ళ మంత్లీ ఇన్కమ్స్ని ఫైండ్ అవుట్ చేయమంటారు అనమాట. ఇక్కడ మనకి 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రేషియోస్ ఇచ్చారు. ఒకటేమో ఇన్కమ్స్కి రేషియో ఇచ్చారు, మరొకటేమో ఎక్స్పెండిచర్స్కి మధ్య ఉన్న రేషియో ఇచ్చారు. కాబట్టి మనం ఏదైనా రేషియో ఇచ్చినప్పుడు ఏం చేస్తాం, ఒక వేరియబుల్ తీసుకుంటాం. అంటే ఇక్కడ మనకి ఇన్కమ్స్ ఏమో ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే వేరియబుల్ తీసుకున్నప్పుడు ఫస్ట్ పర్సన్ యొక్క ఇన్కమ్ 9x అనుకుంటే సెకండ్ పర్సన్ యొక్క ఇన్కమ్ 7x అవుతుంది. మరి ఇది వేరొక కేటగిరీ మనకి ఇదేంటిది ఎక్స్పెండిచర్. అప్పుడు వీటిని ఎక్స్ అనకూడదు, మళ్ళీ ఇంకొక వేరియబుల్ తీసుకోవాలి. అంటే ఫస్ట్ పర్సన్ యొక్క ఎక్స్పెండిచర్ 4y అనుకుంటే సెకండ్ పర్సన్ యొక్క ఎక్స్పెండిచర్ 3y అవుతుంది. మనం ఇక్కడ వేరియబుల్స్గా ఎక్స్ వైని మాత్రం ఉపయోగించాల్సిన అవసరం ఏమీ లేదు. ఏబీలను ఉపయోగించవచ్చు, పీక్యూలను ఉపయోగించవచ్చు, ఎంఎన్ ఏవైనా తీసుకోవచ్చు అనమాట. మనం జనరల్గా ఎక్కువగా మనం ఎక్స్ వై అనే వేరియబుల్స్ని వాడుతూ ఉంటాం కదా. ఓకే, దీన్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నిద్దాం. లెట్ ద ఇన్కమ్స్ బి, లేకపోతే దేర్ ఇన్కమ్స్ ఎలా అయినా రాయొచ్చు మీ ఇష్టం. (9x, 7x) and expenditures B. (4y, 3y). ఇప్పుడు ఇచ్చినవి రాద్దాం ఒకసారి. ఒక్కొక్కరు మంత్లీ 2000 రూపీస్ సేవ్ చేస్తున్నారు. మనకి సేవింగ్స్ ఎలా వస్తాయి, ఇన్కమ్లోంచి ఎక్స్పెండిచర్ని మైనస్ చేస్తే కదా సేవింగ్ వస్తుంది. అంటే ఫస్ట్ పర్సన్ యొక్క ఇన్కమ్ ఏమో 9x, అతని యొక్క ఎక్స్పెండిచర్ ఏమో 4y. ఈ రెండు మైనస్ చేస్తే కదా మనకి సేవింగ్ వస్తుంది. కాబట్టి 9x minus 4y equal to 2000 రూపీస్. ఇది ఈక్వేషన్ 1 అవుతుంది అన్నమాట. ఇప్పుడు సెకండ్ పర్సన్ గురించి మాట్లాడుకున్నట్లయితే అతని యొక్క ఇన్కమ్ ఏమో 7x, ఎక్స్పెండిచర్ ఏమో 3y. ఇప్పుడు సేవింగ్ ఎంత వస్తుందంటే 7x లోంచి మనం 3yని మైనస్ చేస్తే అతని యొక్క సేవింగ్స్ వస్తాయి. ఇతను కూడా మనకి మంత్లీ 2000 రూపీస్ని సేవ్ చేస్తున్నాడు కదా. ఓకే, ఇప్పుడు మనం ఎలిమినేషన్ మెథడ్ ఉపయోగించి వీటిని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ కేసా, సెకండ్ కేసా, థర్డ్ కేసా? మనకి ఫస్ట్ కేసు కాదు, ఎందుకంటే ఎక్స్ యొక్క కోఎఫిషియెంట్స్ ఈక్వల్గా లేవు, వై యొక్క కోఎఫిషియెంట్స్ ఈక్వల్గా లేవు. పోనీ సెకండ్ కేసు అంటే ఏ ఒక్క ఈక్వేషన్ని ఏ నెంబర్తో మల్టిప్లై చేసినా ఎక్స్లు కానీ వైలు కానీ ఈక్వల్ అయ్యే ఛాన్స్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చిన్న నెంబరు 7ని ఏ నెంబర్తో మల్టిప్లై చేసినా 9 రాదు, అలాగే 3ని ఏ నెంబర్తో మల్టిప్లై చేసినా 4 రాదు. కాబట్టి ఇది ఏం కేసు అంటే థర్డ్ కేసు అనమాట. కాబట్టి ఏం చేయాలి, రెండు ఈక్వేషన్స్ని మనం మల్టిప్లై చేయాల్సి ఉంది. ఫస్ట్ ఈక్వేషన్ దేంతో మల్టిప్లై చేయాలి, సెకండ్ ఈక్వేషన్ దేంతో మల్టిప్లై చేయాలి. మనకి ఎక్స్ యొక్క కోఎఫిషియెంట్స్ పెద్దగా ఉన్నప్పుడు వై యొక్క కోఎఫిషియెంట్స్ తీసుకోవచ్చు. ఇవి 4, 3 చిన్నగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనకి సెకండ్ ఈక్వేషన్లో వై యొక్క కోఎఫిషియెంట్ 3 కాబట్టి దానితో ఫస్ట్ ఈక్వేషన్ని, ఇక్కడ 4 ఉంది కాబట్టి ఈ సెకండ్ ఈక్వేషన్ని మల్టిప్లై చేసినట్లయితే అంటే ఫస్ట్ ఈక్వేషన్ త్రూఅవుట్గా 3తో మల్టిప్లై చేస్తాను. 9 3s are 27x minus 3 4s are 12y ఈక్వల్ టు 3 2s are 6000 అవుతుంది. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ 4తో మల్టిప్లై చేస్తున్నాను. 4 7s are 28x minus 4 3s are 12y ఈక్వల్ టు 4 2s are 8000. ఓకే, మనం y యొక్క కోఎఫిషియెంట్స్ ఈక్వల్ చేసేస్తాం. ఇప్పుడు మనకి ఎడిషన్ చేయాలా, సబ్ట్రాక్షన్ చేయాలా? రెండిటికి ఒకే సైన్ ఉంది కాబట్టి ఏం చేయాలి, ఇక్కడ సబ్ట్రాక్ట్ చేయాలి. యాడ్ చేస్తే ఆ రెండు -12 -24 అవుతుంది కానీ 0 అవుతుంది కదా. కాబట్టి ఇక్కడ మనం యాడ్ చేస్తాం అన్నమాట. ఓకే, సబ్ట్రాక్ట్ చేస్తాం. సబ్ట్రాక్ట్ చేసినప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే కింద ఈక్వేషన్ యొక్క సైన్లన్నీ మార్చేసేయాలి. యాక్చువల్గా ఇది ప్లస్ కదా, ఏమైపోతుంది, మైనస్ అయిపోతుంది. నెక్స్ట్ ఇది మైనస్ కదా, ఏమైపోతుంది, ప్లస్ అయిపోతుంది. ఇది ప్లస్ కాబట్టి మైనస్ అవుతుంది. ఇప్పుడు +27కి -28 యాడ్ చేస్తే ఒక -1 వస్తుంది. దాన్ని ఎలా రాస్తాం, -x అని రాస్తాం. -x అన్నా -1x అన్నా ఒకటే కదా. ఇప్పుడు -12 +12 0 అయిపోతుంది కాబట్టి కట్ చేసేస్తాం. అలాగే +6000 -8000 అంటే -2000, ఎందుకంటే లార్జెస్ట్ నెంబర్కి నెగిటివ్ సైన్ ఉంది కాబట్టి. మనం రెండు వైపులా మనం మైనస్తో మల్టిప్లై చేసాం అనుకోండి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఎక్స్ అవుతుంది, అలాగే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2000 అవుతుంది. చూడండి, చాలా సింపుల్గా మనకి ఇలా
ఎలిమినేషన్ మెథడ్లో ఫస్ట్ వేరియబుల్ యొక్క ఆన్సర్ని రాబట్టేసాం. ఇప్పుడు ఏం చేస్తాం, దీన్ని తీసుకెళ్ళి ఫస్ట్ ఈక్వేషన్లో కానీ సెకండ్ ఈక్వేషన్లో కానీ సబ్స్టిట్యూట్ చేస్తాం అన్నమాట. ఓకే, సబ్స్టిట్యూట్ x ఈక్వల్ టు 2000 ఇన్ ఈక్వేషన్ 1. ఏ ఈక్వేషన్లో రాసినా సరే మనకు ఆన్సర్ మార్పు ఉండదు. ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి, 9x మైనస్ 4y ఈక్వల్ టు 2000. ఓకే, మనం x ప్లేస్లో ఏం రాయాలి, ఇప్పుడు 2000ని సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే దట్ ఇంప్లైజ్ 9 ఇంటూ 2000 మైనస్ 4y ఈక్వల్ టు 2000. దట్ ఇంప్లైజ్ 9 2s are 18,000 మైనస్ 4y ఈక్వల్ టు 2000. ఈ 18,000 మనం RHSలోకి తీసుకెళ్ళినట్లయితే మైనస్ 4y ఈక్వల్ టు ఆల్రెడీ RHSలో 2000 ఉంది, ఇది ప్లస్ నెంబర్ మైనస్ నెంబర్ మైనస్ 18,000 అవుతుంది. ఓకే, మైనస్ 4y ఈక్వల్ టు ఒకటేమో ప్లస్ నెంబర్ ఒక మైనస్ నెంబర్ కాబట్టి సబ్ట్రాక్ట్ చేయాలి. చేస్తే ఎంత వస్తుంది, మైనస్ 16,000. ఎందుకంటే లార్జెస్ట్ నెంబర్కి నెగిటివ్ సైన్ ఉంది కాబట్టి మైనస్తో మల్టిప్లై చేస్తే బోత్ సైడ్స్ ప్లస్ అయిపోతాయి. దట్ ఇంప్లైజ్ y ఈక్వల్ టు 4ను కూడా నేను RHSలోకి పంపుతున్నాను. ఇక్కడ 16,000 ఉంది, ఈ 4 yని మల్టిప్లై చేస్తుంది కాబట్టి RHSలోకి తీసుకెళ్తే డివైడ్ చేస్తుంది. 4 టేబుల్ 16లో 4 టైమ్స్ ఆల్రెడీ 3 zeros ఉన్నాయి కదా, అంటే 4,000. దట్ ఇంప్లైజ్ y ఈక్వల్ టు 4,000 రూపీస్. ఓకే, మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, దేర్ మంత్లీ ఇన్కమ్స్ ఫైండ్ అవుట్ చేయాలి. మంత్లీ ఇన్కమ్స్ ఏమనుకున్నాం, 9x 7x అనుకున్నాం కాబట్టి ఫస్ట్ 9x ఫైండ్ అవుట్ చేద్దాం. 9x ఈక్వల్ టు 9 ఇంటూ x వాల్యూ ఎంత వచ్చింది మనకి 2000 రూపీస్ ఈక్వల్ టు 18,000. ఫస్ట్ పర్సన్ యొక్క ఇన్కమ్ ఎంత అనమాట, 80,000 రూపీస్. నెక్స్ట్ సెకండ్ పర్సన్ ఇన్కమ్ ఏమనుకున్నాం, 7x అనుకున్నాం కదా, 7 ఇంటూ మనకి x వాల్యూ 2000 వచ్చింది కదా, 7 2s are 14,000. ఒకవేళ మనం ఎక్స్పెండిచర్స్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనం ఏం చేస్తాం, ఎక్స్పెండిచర్స్ ఏమనుకున్నాం 4y 3y అనుకున్నాం కదా, అంటే 4y ఈక్వల్ టు 4 ఇంటూ y ఇప్పుడు ఎంత వచ్చింది 4,000 రూపీస్ వచ్చింది, 4,000 ఈక్వల్ టు 4 4 16,000 అన్నమాట. అలాగే సెకండ్ పర్సన్ యొక్క ఎక్స్పెండిచర్ ఏమనుకున్నాం 3y అనుకున్నాం, 3 ఇంటూ 4,000 3 4 12,000. చూడండి ఇక్కడ ఫస్ట్ పర్సన్ ఇన్కమ్ ఏమో 18,000, ఎక్స్పెండిచర్ ఏమో 16,000, మైనస్ చేస్తే 2,000 వచ్చింది కదా, ఈ విధంగా వెరిఫై చేసి చేయండి. therefore their monthly incomes are ఫస్ట్ పర్సన్ ఎంత 18,000 రూపీస్, సెకండ్ పర్సన్ 14,000 రూపీస్ రెస్పెక్టివ్లీ. వెరిఫై చేయమంటే చేసేసేయచ్చు మనం. ఓకే, రేషియో కట్టచ్చు, ఈ రెండింటికి రేషియో కడితే మనకి 9:7 వస్తున్నాడు. వెరిఫికేషన్ అని అడిగాడు, ఒకసారి వెరిఫై చేయమని అడిగాం, వెరిఫికేషన్ అని పెడతాం. ఇన్కమ్స్కి రేషియో తీసుకుంటాం, రేషియో ఆఫ్ ఇన్కమ్స్ ఈక్వల్ టు 18,000:14,000. సింప్లిఫై చేస్తే మనకి ఎంత వస్తుంది 9:7 వస్తుంది. అలాగే రేషియో టు ద ఎక్స్పెండిచర్స్ ఈక్వల్ టు 16,000:12,000 చేస్తాం, దాన్ని సింప్లిఫై చేస్తే మనకి 4:3 వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ 9. యూజ్ ఎలిమినేషన్ మెథడ్ to find all possible solutions of the following pair of linear equations. ఓకే, ఇక్కడ మనకి pair of linear equations ఇచ్చారు, దీన్ని ఎలిమినేషన్ మెథడ్ లో సాల్వ్ చేయమంటారు. ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి 2x ప్లస్ 3y ఈక్వల్ టు 8. సెకండ్ ఈక్వేషన్ 4x ప్లస్ 6y ఈక్వల్ టు 7. ఇప్పుడు మనకి కేస్ 1 కేస్ 2 కేస్ 3 అంటే కేస్ 1 కాదు, ఎక్స్లో వైలు ఈక్వల్గా లేవు. కేస్ 2 ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫస్ట్ ఈక్వేషన్ 2తో మల్టిప్లై చేసామనుకోండి,
ఎక్స్లు ఈక్వల్ అయిపోతున్నాయి, వైలు కూడా ఈక్వల్ అయిపోతున్నాయి. కాబట్టి ఇది ఏంటంటే డిపెండెంట్గా మనకి ప్యారలల్ లైన్స్ని రిప్రజెంట్ చేస్తుంది. ఒకవేళ మనకి కాన్స్టెంట్ టర్మ్స్ కూడా ఈక్వల్ అయిపోతే అప్పుడు డిపెండెంట్ ఈక్వేషన్స్ అంటాను, డిపెండెంట్ అని. ఓకే, అప్పుడు ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ ఉంటాయి. ఒకసారి చేద్దాం. ఫస్ట్ ఈక్వేషన్ ఏం చేస్తున్నాను నేను 2తో మల్టిప్లై చేస్తున్నాను. 2 2s are 4x, 2 3s are 6y, 2 8s are 16. నేను సెకండ్ ఈక్వేషన్ ఇంకా ఏ విధమైన మోడిఫికేషన్ చేయట్లేదు, ఆల్రెడీ మనకి ఈక్వల్ అయిపోయి కదా ఎక్స్లు అట్లాగే వైలు. తర్వాత ఏం చేయాలి, మనం ఈక్వల్గా ఉన్న కోఎఫిషియెంట్స్కి ఒకే సైన్ ఉంటే సబ్ట్రాక్ట్ చేయాలి. కాబట్టి ఇక్కడ ఒకే సైన్ ఉంది కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తాను, అంటే కింద ఈక్వేషన్ యొక్క సైన్లు మారుస్తున్నాను. ఇవి రెండు కట్ అయిపోయి ఇవి రెండు కట్ అయిపోయి అంటే LHSలో 0 మిగిలింది. RHSలో 16లోంచి 7 మైనస్ చేస్తే 9. ఇది ట్రూ ఆర్ ఫాల్స్ అంటే 0 9కి ఈక్వల్ కాదు కదా, దిస్ ఈజ్ ఫాల్స్. కాబట్టి మనకి ఇచ్చిన ఈక్వేషన్స్కి సొల్యూషన్ ఉంటుంది అనమాట, ఎందుకంటే అవి ప్యారలల్ లైన్స్ ఏ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవ్వ కదా, మనకి ఇంటర్సెక్ట్ అయినా కోయిన్సిడెంట్ అయినా సొల్యూషన్స్ ఉంటాయి. దేర్ఫోర్ the given equations, pair of equations has no solution. Okay, next example 10. The sum of two-digit number and the number obtained by reversing the digits is 66. If the digits of the number differ by 2, find the number. How many such numbers are there? Okay, ఒక 2-digit నెంబర్ ఉందట. 2-digit నెంబర్స్ అంటే మనకి 10 దగ్గర స్టార్ట్ అవుతాయి, 99 వరకు ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి 2-digit నెంబర్స్. వాటిలో ఏదో ఒక 2-digit నెంబర్ ఉందట. ఆ నెంబర్ని అందులో ఉన్న డిజిట్స్ని ఇంటర్చేంజ్ చేసినప్పుడు ఇంకొక కొత్త నెంబర్ ఫామ్ అవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇలా అనుకున్నాను, 37 అనుకున్నాను అనుకోండి. అప్పుడు అందులో ఉన్న డిజిట్స్ని ఇంటర్చేంజ్ చేస్తే ఏమవుతుంది, 73 అవుతుంది అనమాట. ఇట్లా ఒక నెంబరు దానిలో ఉన్న డిజిట్స్ని ఇంటర్చేంజ్ చేయక వచ్చే నెంబర్ని యాడ్ చేస్తే 66 వస్తుందట. అట్లాగే అందులో ఉన్న 2 డిజిట్స్కి మధ్యలో ఉన్న డిఫరెన్స్ 2, ఇక్కడ 73 కాదు, ఎందుకంటే డిఫరెన్స్ ఇక్కడ 4 వస్తుంది. కాబట్టి అలాంటి ఒక నెంబర్ అనమాట. ఓకే, అందులో ఉన్న డిజిట్స్ మధ్య డిఫరెన్స్ 2 అయితే ఆ నెంబర్ని ఫైండ్ అవుట్ చేయమంటారు అనమాట. కాబట్టి ఇక్కడ మనకి 2-digit నెంబర్లో మనకి యూనిట్ డిజిట్ ఉంటుంది, టెన్స్ డిజిట్ ఉంటుంది. కాబట్టి యూనిట్ డిజిట్ని ఎక్స్ అనుకుంటే టెన్స్ డిజిట్ని వై అనుకుంటాం, లేకపోతే టెన్స్ డిజిట్ని ఎక్స్ అనుకుంటే యూనిట్ డిజిట్ని వై అనుకుంటాం. ఎలా అనుకున్నా నో ప్రాబ్లం అనమాట. అంటే ఒకవేళ ఫస్ట్ కేసులో ఇలా వస్తే, అలా కాకుండా మనం రివర్స్లో తీసుకున్నాం అనుకోండి, అప్పుడు 73 వస్తుంది. ఎలాగ ఇంటర్చేంజ్ చేస్తే మనం ఫస్ట్ నెంబర్ వస్తుంది అనమాట. ఓకే, let tens digit equal to x and units digit equal to y. ఇప్పుడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని ఈక్వేషన్లోకి కన్వర్ట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 37 ఉంది. 37 మనం ఎక్స్పాండెడ్ ఫామ్ లో ఎలా రాస్తాం, 37 ఈక్వల్ టు 30 ప్లస్ 7 అని రాస్తాం. దీన్ని మనం 3 × 10 ప్లస్ 7 అంటే మనం టెన్స్ డిజిట్ ని 10 తో మల్టిప్లై చేసి దానికి యూనిట్ డిజిట్ ని యాడ్ చేస్తే ఆ నెంబర్ వస్తుంది. ఆ కాన్సెప్ట్ ని ఉపయోగించుకున్నట్లయితే ఇప్పుడు మనకి టెన్స్ డిజిట్ ఏంటి, ఎక్స్ కదా, దాన్ని ఏం చేయాలి, మనం 10 తో మల్టిప్లై చేయాలి, అంటే 10 × x అవుతుంది. దీనికి యూనిట్ డిజిట్ ని యాడ్ చేయాలి y, అంటే ఆ నెంబరు 10x + y ఫామ్ లో ఉంటుంది అన్నమాట. ఈ నెంబర్ని నెక్స్ట్ అందులో ఉన్న డిజిట్స్ ని ఇంటర్చేంజ్ చేయగా వచ్చే నెంబర్ ని యాడ్ చేస్తున్నాం ఇక్కడ. అంటే అప్పుడు ఏమైపోతాయి, x ప్లేస్ లోకి y ప్లేస్ లోకి x వచ్చేస్తాయి, అంటే 10y + x అవుతుంది అనమాట. అప్పుడు ఒకవేళ మనం అందులో ఉన్న డిజిట్స్ ని ఇంటర్చేంజ్ చేస్తే ఈక్వల్ టు ఎంత వస్తుందట, 66 వస్తుందట. ఇందులో లైక్ టర్మ్స్ యాడ్ చేసాం అనుకోండి, 10x కి ఒక x యాడ్ చేస్తే 11x ప్లస్ ఇక్కడ y ఉంది, 10y ఉంది, అంటే 11y ఈక్వల్ టు 66. దీన్ని ఇలాగే ఉంచవచ్చు, లేకపోతే దీన్ని సింప్లెస్ట్ ఫామ్ లోకి మార్చుకోవచ్చు. ఎందుకంటే చూడండి ప్రతి టర్మ్ లో 11 టేబుల్ పోతుంది కదా, కాబట్టి ఇక్కడ మనం 11 కట్ చేసి కామన్ తీసాం అనుకోండి,
ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 66 అవుతుంది. ఈ 11ని మనం RHSలోకి తీసుకెళ్తే ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 66/11 అవుతుంది. 11 టేబుల్ 66లో 6 టైమ్స్. దట్ ఇంప్లైజ్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 6. ఇది ఈక్వేషన్ 1 అవుతుంది అన్నమాట. మీరు ఇలా ఉంచేసి సాల్వ్ చేసినా నో ప్రాబ్లం. నెక్స్ట్ సెకండ్ కండిషన్ ఏమి ఇచ్చారు? ద డిజిట్స్ ఆఫ్ ద నెంబర్ డిఫర్ బై 2. అంటే ఆ 2 డిజిట్స్ కి మధ్య ఉన్న డిఫరెన్స్ 2 అట. అంటే మనం x మైనస్ వై అయినా తీసుకోవచ్చు, లేకపోతే y మైనస్ ఎక్స్ తీసుకున్నా నో ప్రాబ్లం అన్నమాట. అంటే ముందు వచ్చే నెంబర్ వెనక్కి రావచ్చు, వెనక్కి వచ్చే నెంబర్ ముందు రావచ్చు అంతే. కాబట్టి అండ్ ఆల్సో ఇంకేమి ఇచ్చారు? డిఫరెన్స్ కూడా 2 ఇచ్చారు. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ x మైనస్ వై ఈక్వల్ టు 2 అని ఇచ్చారు. ఇది ఈక్వేషన్ 2. ఓకే, మనకు కావాల్సిన పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ వచ్చేసాయి. ఇప్పుడు వీటిని మనం ఎలిమినేషన్ మెథడ్ సాల్వ్ చేయడమే. ఇది ఫస్ట్ కేసా, సెకండ్ కేసా, థర్డ్ కేసా అంటే ఫస్ట్ కేసు. ఇక్కడ x యొక్క కోఎఫిషియెంట్స్ ఈక్వల్గా ఉన్నాయి, y యొక్క కోఎఫిషియెంట్స్ ఈక్వల్గా ఉన్నాయి. కాబట్టి మనం మోడిఫై చేయాల్సిన అవసరం లేదనమాట. యాజ్ ఇట్ ఈస్గా తీసుకుని ఎడిషన్ చేయడమో సబ్ట్రాక్షన్ చేయడమో సరిపోతుంది అనమాట. అంటే x ప్లస్ వై ఈక్వల్ టు 6 ఇది ఫస్ట్ ఈక్వేషన్. అలాగే x మైనస్ వై ఈక్వల్ టు 2 సెకండ్ ఈక్వేషన్. ఒకవేళ యాడ్ చేస్తే మనకు y ఎలిమినేట్ అవుతుంది, సబ్ట్రాక్ట్ చేస్తే x ఎలిమినేట్ అవుతుంది. ఎలా అయినా చేయొచ్చు అనమాట. ఫస్ట్ ఈక్వేషన్ ని సెకండ్ ఈక్వేషన్ ని యాడ్ చేసేస్తున్నాను. అప్పుడు x ప్లస్ ఎక్స్ ఎంత అవుతుంది? 2x అవుతుంది. ప్లస్ వై మైనస్ వై 0 అయిపోతుంది. ఈక్వల్ టు 6 ప్లస్ 2 ఎంత అవుతుంది? 8 అవుతుంది. దీని నుంచి మనం ఈ 2ని RHSలో పంపినట్లయితే x ఈక్వల్ టు 8/2 అవుతుంది. 4 టైమ్స్ అంటే x ఈక్వల్ టు 4 అవుతుంది అనమాట. అంటే 10th డిజిట్ వచ్చేసింది, అంటే 4. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఫస్ట్ ఈక్వేషన్లో కానీ సెకండ్ ఈక్వేషన్లో కానీ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే సబ్స్టిట్యూట్ x ఈక్వల్ టు 4 ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 ఏంటి మనకి? x ప్లస్ వై ఈక్వల్ టు 6. ఇప్పుడు x ప్లేస్ లో మనం 4 రాయాలి. అంటే 4 ప్లస్ 6 y ఈక్వల్ టు 6. ఈ 4 ని మనం RHలో పంపినట్లయితే y ఈక్వల్ టు 6 మైనస్ 4. దట్ ఇంప్లైజ్ y ఈక్వల్ టు 2 అవుతుంది అన్నమాట. ఓకే, మనకి 10th డిజిట్ వచ్చేసింది, ఈ డిజిట్ వచ్చేసింది. ఓకే, therefore the number is 10th డిజిట్ ఏంటి మనకి? 4. యూనిట్ డిజిట్ ఏంటి? 2. ఇప్పుడు ఇంటర్చేంజ్ చేయగా ఏమొస్తుంది మనకి? 24 వస్తుంది. ఈ రెండింటిని యాడ్ చేస్తే 66 వస్తుంది కదా. కాబట్టి మనం ఫస్ట్ నెంబర్ని 42 అనుకుంటే సెకండ్ నెంబర్ ఇంటర్చేంజ్ చేస్తే 24 వస్తుంది. ఒకవేళ మనం 24 మొదట వచ్చినట్లయితే ఇంటర్చేంజ్ చేస్తే 42 వస్తుంది. కాబట్టి ఇలాంటి నెంబర్స్ ఎన్ని ఉంటాయి అనమాట? 2 నెంబర్స్ ఉంటాయి. ఓకే, సచ్ నెంబర్స్ ఆర్ 42 అండ్ 24. ఇలాంటి 2 నెంబర్స్ మనం అలా ఇచ్చిన కండిషన్స్ ని సాటిస్ఫై చేసే 2 నెంబర్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఎక్సర్సైజ్ నెంబర్ 3.3. సాల్వ్ ద ఫాలోయింగ్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ బై ఎలిమినేషన్ మెథడ్ అండ్ సబ్స్టిట్యూషన్ మెథడ్. ఇక్కడ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇచ్చాడు, వీటిని ఎలిమినేషన్ మెథడ్ లోని సాల్వ్ చేయమన్నాడు, అట్లాగే సబ్స్టిట్యూషన్ మెథడ్ లో కూడా సాల్వ్ చేయమన్నాడు. ఈ మూడిట్లో ఏదో ఒక పెయిర్ నేను సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తాను, మిగిలిన మీరు హోంవర్క్ ప్రయత్నించండి. ఓకే, ఫస్ట్ సెకండ్ థర్డ్ కేసు తీసుకుంటున్నాను. ఓకే, ఇచ్చిన ఈక్వేషన్స్ ఏంటంటే 3x మైనస్ 5y మైనస్ 4 ఈక్వల్ టు 0. సెకండ్ది 9x ఈక్వల్ టు 2y ప్లస్ 7. ఓకే, ఇప్పుడు వీటిని మనం మోడిఫై చేసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అంటే కాన్స్టెంట్ టర్మ్ని RHSలోకి వచ్చిన ఇలా ఉంచి చేసినా నో ప్రాబ్లం. ఇది ఏమవుతుంది? 3x మైనస్ 5y ఈక్వల్ టు 4 అవుతుంది. దీన్ని ఈక్వేషన్ 1 అనుకున్నాం. అలాగే దీన్ని కూడా మోడిఫై చేసాం, ఎందుకంటే y టర్మ్ మనకి RHSలో ఉంది, దీన్ని LHSలోకి తెచ్చామనుకోండి. అప్పుడు ఏమవుతుంది? 9x మైనస్ 2y ఈక్వల్ టు 7 అనమాట. దీన్ని సెకండ్ ఈక్వేషన్ అనుకున్నాం. ఇప్పుడు ఈ రెండింటిని మనం ఫస్ట్ ఎలిమినేషన్ మెథడ్ లో సాల్వ్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఎలిమినేషన్ మెథడ్.
ఓకే, మనకి ఎలిమినేషన్ మెథడ్లో ఫస్ట్ ఏం చేస్తాం, ఏ కేసుకి చెందుతుందో చూస్తాం. ఇచ్చిన సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ మనకి ఎక్స్లో వైలు ఈక్వల్గా లేవు, కానీ ఫస్ట్ ఈక్వేషన్ 3తో మల్టిప్లై చేస్తే ఎక్స్లో అంటే ఎక్స్ యొక్క కోఎఫిషియెంట్స్ ఈక్వల్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ఇది సెకండ్ కేసు. కాబట్టి ఫస్ట్ ఈక్వేషన్ నేను 3తో మల్టిప్లై చేస్తున్నాను. 3 into x 3 9 9x minus 3 5s are 15y equal to 3 4s are 12 అవుతుంది. ఇక్కడ మనం సెకండ్ ఈక్వేషన్ మోడిఫై చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ మనకి x యొక్క కోఎఫిషియెంట్స్ ఈక్వల్ అయిపోయాయి కదా, ఈక్వల్ టు 7. ఇప్పుడు ఎడిషన్ చేయాలా సబ్ట్రాక్ట్ చేయాలంటే ఈక్వల్ టర్మ్స్ కి ఒకే సైన్ ఉంది కాబట్టి సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే ఇది మైనస్ ఇది ప్లస్ మైనస్ అవుతుంది, ఇవి గెట్స్ క్యాన్సిల్. -15 +2 డిఫరెంట్ సైన్స్ ఉన్నాయి కాబట్టి మనం సబ్ట్రాక్ట్ చేయాలి. -15 నుంచి +2 తీస్తే -13y ఈక్వల్ టు 12 నుంచి 7 మైనస్ చేస్తే 5 అవుతుంది. ఓకే, -13 మనం RHS లో పంపినట్లయితే y ఈక్వల్ టు 5/-13. మైనస్ మనం ఎక్కడైనా ఉంచవచ్చు, అంటే న్యూమరేటర్లో అయినా ఉంచవచ్చు, డినామినేటర్లో అయినా -5/13. ఓకే, ఇప్పుడు మనం ఈ వాల్యూ తీసుకెళ్ళి ఏం చేస్తాం, ఫస్ట్ ఈక్వేషన్లో కానీ సెకండ్ ఈక్వేషన్లో కానీ సబ్స్టిట్యూట్ చేస్తాం. సబ్స్టిట్యూట్ y ఈక్వల్ టు -5/13 ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 ఏంటి మనకి 3x - 5y ఈక్వల్ టు 4. ఓకే, ఇప్పుడు y ప్లేస్లో -5/13 రాద్దాం. అంటే 3x - 5 ఇంటూ -5/13 ఈక్వల్ టు 4. సింప్లిఫై చేసినట్లయితే 3x ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 5s are 25/13 ఈక్వల్ టు. ఓకే, ఇప్పుడు మనం ఈ 25/13ని RHSలోకి తీసుకెళ్ళినట్లయితే 3x ఈక్వల్ టు 4 - 25/13 అవుతుంది. ఇది ఫ్రాక్షన్ కాబట్టి దీన్ని కూడా ఫ్రాక్షన్లోకి మార్చుకున్నట్లయితే 3x ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. 13 4s are 52 minus 25 1s are 25/13 1s are 13. That implies 3x equal to 12 minus 5 అంటే 7, 4 minus 2 అంటే 2, అంటే 27/13. ఈ 3 ఇక్కడ మల్టిప్లై చేసింది, దీన్ని RHSలో తీసుకెళ్తే డివైడ్ చేసింది, కానీ ఆల్రెడీ ఇక్కడ 13 ఉంది కదా, దాన్ని మల్టిప్లై చేస్తాం. అంటే x ఈక్వల్ టు 27/3 13s are 39. రెండిట్లో 3 టేబుల్ పోతుంది చూడండి, ఇందులో 9 3s are 27, ఇక్కడేమో 13 3s are 39. అంటే దట్ ఎంప్లాయిస్ x ఈక్వల్ టు 9/13 అవుతుంది అన్నమాట. ఓకే, మనకి రెండు వాల్యూస్ వచ్చేసాయి కదా, దేర్ఫోర్ సొల్యూషన్ ఏమొచ్చింది ఇక్కడ, x ఈక్వల్ టు 9/13 y ఈక్వల్ టు -5/13. ఓకే, ఇక్కడ మనం ఎలిమినేషన్ మెథడ్ లో ఇచ్చిన పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ కి సొల్యూషన్ రాబట్టాం. మళ్ళీ ఏమంటారు, మనకి సబ్స్టిట్యూషన్ మెథడ్ లో కూడా సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. కాబట్టి ఇప్పుడు సబ్స్టిట్యూషన్ మెథడ్ లో చేద్దాం. సబ్స్టిట్యూషన్ మెథడ్ మనం సబ్స్టిట్యూషన్ మెథడ్ లో ఏం చేస్తాం, ఇచ్చిన 2 ఈక్వేషన్స్ లో ఏదో ఒక ఈక్వేషన్ ఉపయోగించి ఒక వేరియబుల్ కి ఒక ఫార్ములాని రాబడతాం. మనం ఫస్ట్ ఈక్వేషన్ అయినా తీసుకోవచ్చు, సెకండ్ ఈక్వేషన్ అయినా తీసుకోవచ్చు. నేను ఫస్ట్ ఈక్వేషన్ తీసుకున్నాను ఫ్రమ్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 ఏమి ఇచ్చారు ఇక్కడ మనకి, 3x - 5y ఈక్వల్ టు 4. x లో ఒక ఈక్వేషన్ రాబడతాం, అంటే 3x ఈక్వల్ టు 4 - 5 RHS తీసుకెళ్తే +5y అవుతుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ 3ని కూడా తీసుకువెళ్తే x ఈక్వల్ టు 4 + 5y/3 అవుతుంది. x లో ఒక ఫార్ములాని రాబట్టాం. మనం ఫస్ట్ ఈక్వేషన్ స్టెప్ 1 లో ఉపయోగించాం కాబట్టి స్టెప్ 2 లో సెకండ్ ఈక్వేషన్ వాడుకుంటాం. అంటే దీన్ని తీసుకెళ్లి సెకండ్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తాం. సబ్స్టిట్యూట్ x ఈక్వల్ టు 4 + 5y/3 ఇన్ ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 2 ఏమిటి,
9x minus 2y equal to 7. x ప్లేస్ లో మనం ఈ ఫార్ములా రాస్తాం. 9 into 4 plus 5y by 3 minus 2y equal to 7. ఈ 3 టేబుల్ ఇందులో కట్ చేయొచ్చు కదా 3 times. That implies 3 into 4 plus 5y minus 2y equal to 7. ఇప్పుడు 3 తో మల్టిప్లై చేసినట్లయితే 3 4s are 12 plus 3 5s are 15y minus 2y equal to 7. ఇక్కడ ఈ రెండు లైక్ టర్మ్స్ డిఫరెంట్ సైన్స్ ఉన్నాయి కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తాం. అంటే 12 15 నుంచి 2 మైనస్ చేస్తే 13, లార్జెస్ట్ నెంబర్ కి ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ 13y ఈక్వల్ టు 7 అవుతుంది. ఈ 12 కూడా మనం RH లోకి తీసుకెళ్ళినట్లయితే 13y ఈక్వల్ టు 7 మైనస్ 12 అవుతుంది. ఓకే, దట్ ఇంప్లైస్ 13y ఈక్వల్ టు మైనస్ 5 అవుతుంది. ఈ 13 కూడా మనం RH లో తీసుకెళ్తే y ఈక్వల్ టు మైనస్ 5/13. y వాల్యూ వచ్చేసింది కదా మైనస్ 5/13. ఆల్రెడీ మనం x ఫైండ్ అవుట్ చేయడానికి ఒక ఫార్ములా ఉంది కదా, దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాం ఈ y వాల్యూ. x ఈక్వల్ టు ఇక్కడ మనకి y ప్లేస్ లో మైనస్ 5/13 రాయాలంటే 4 ప్లస్ 5 ఇంటూ మైనస్ 5/13 whole by 3. This equal to 4 plus into minus minus 5 5s are 25/13 by 3. by 1 పెట్టుకున్నట్లయితే 13 4s are ఎంత అవుతుంది 52 minus 25 1s are 25/13 whole by 3. This equal to 52 లోంచి 25 మైనస్ చేస్తే ఎంత అవుతుంది 12 minus 5 అంటే 7 అంటే 27 by ఇది by 1 పెట్టుకుంటే ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది అంటే 1/3 అవుతుంది. 13 3s are అవుతుంది, 13 3s are 39 అవుతుంది. ఇక్కడ 3 టేబుల్ 9 టైమ్స్ అండ్ 13 టైమ్స్ అంటే 9/13. ఇదేంటి మనకి x వాల్యూ. therefore solution is x equal to 9/13 and y equal to minus 5/13 అవుతున్నాడు. ఫస్ట్ అండ్ సెకండ్ రోమన్స్ రెండు కూడా మీరు ఓన్గా ప్రయత్నించండి. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్. ఇది ఆల్రెడీ మనం సాల్వ్ చేసాం కదా. ఓకే, ఫోర్త్ రోమన్ ఇక్కడ ఫ్రాక్షన్స్లో ఇచ్చారు మనకి. దీన్ని ఏం చేస్తాం మాడిఫై చేసుకుని మనకి కన్వీనియంట్గా మార్చుకుంటాం అన్నమాట. ఓకే, ఇక్కడ ఫస్ట్ ఏమి ఇచ్చారు మనకి x/2 ప్లస్ 2y/3 ఈక్వల్ టు -1. సెకండ్ ఈక్వేషన్ ఏంటి x మైనస్ y/3 ఈక్వల్ టు 3. ఫస్ట్ ఎల్సిఎం తీసేసుకున్నాం. 3 into x 3x, 2 2s are 4y by 2 3s are 6 ఈక్వల్ టు -1. ఈ 6 ఇక్కడ డివైడ్ చేస్తుంది కాబట్టి RH లోకి తీసుకెళ్తే మల్టిప్లై చేస్తుంది అంటే 3x ప్లస్ 4y ఈక్వల్ టు -6 1s are 6. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం. ఇక్కడ by 1 పెట్టుకుని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 3 into x 3x minus 1 into y అంటే y by 3 1s are 3 ఈక్వల్ టు 3. ఈ 3ని కూడా మనం RH లో పంపితే 3x minus y ఈక్వల్ టు 3 3s are 9. ఇది ఈక్వేషన్ 2 అవుతుంది. ఓకే, ఇప్పుడు మనకి ఇది ఏ కేసు అంటే మనం సెకండ్ ఈక్వేషన్ 4 తో మల్టిప్లై చేస్తే అసలు ఫస్ట్ కేసే యాక్చువల్గా x ఇక్కడ ఈక్వల్గా ఉన్నాయి కదా. ఇక్కడ x యొక్క కోఎఫిషియంట్ 3 ఉంది, ఇక్కడ కూడా 3 ఉంది కాబట్టి మనం ఏ విధమైన మోడిఫికేషన్స్ చేయాల్సి లేదు. ఫస్ట్ ఈక్వేషన్ ఏమో 3x ప్లస్ 4y ఈక్వల్ టు -6. సెకండ్ ఈక్వేషన్ 3x మైనస్ y ఈక్వల్ టు 9. ఇది ఫస్ట్ ఈక్వేషన్. సెకండ్ ఈక్వేషన్ ఏవి ఈక్వల్గా ఉన్నాయి x యొక్క కోఎఫిషియంట్స్ ఈక్వల్గా ఉన్నాయి. ఇప్పుడు ఎడిషన్ చేయాలి సబ్ట్రాక్ట్ చేయాలి రెండు సేమ్ సైన్ ఉంది కాబట్టి సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే ఈక్వేషన్ 1 లోంచి 2ని మైనస్ చేసినట్లయితే అప్పుడు కింద ఈక్వేషన్కి సైన్లు మార్చాలి. ఇది ప్లస్ కాబట్టి మైనస్ అవుతుంది, ఇది మైనస్ కాబట్టి ప్లస్, ఇది మైనస్. ప్లస్ 3x మైనస్ 3x 0 అయిపోతుంది. ప్లస్ 4y ఇంకొక y యాడ్ చేస్తే 5y అవుతుంది. -6 -9 రెండు ఒకే సైన్ ఉన్నాయి కాబట్టి యాడ్ చేస్తే -15 అవుతుంది. దట్ ఇంప్లైజ్ y ఈక్వల్ టు ఈ 5ని RH తీసుకెళ్తే డివైడెడ్ బై 5 అవుతుంది. 5 టేబుల్ 15లో 3 టైమ్స్. దట్ ఇంప్లైజ్ y ఈక్వల్ టు -3 అవుతుంది. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఫస్ట్ ఈక్వేషన్ లో కానీ సెకండ్ ఈక్వేషన్ లో కానీ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి x వాల్యూ వస్తుంది. సబ్స్టిట్యూట్
y equal to -3 in equation 1. ఇక్కడ ఈక్వేషన్ 1 ఏంటి? 3x plus 4y ఈక్వల్ టు -6. y ప్లేస్లో -3 రాయాలి. అంటే 3x plus 4 into -3 ఈక్వల్ టు -6. దీన్ని సింప్లిఫై చేద్దాం. 3x ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్, -4 3s are 12 ఈక్వల్ టు -6. దట్ ఇంప్లైజ్ 3x -12 ని RH కి తీసుకెళ్తే +12 అవుతుంది. దట్ ఇంప్లైజ్ 3x ఈక్వల్ టు ఒకటి మైనస్ ఒకటి ప్లస్ ఉంటే సబ్ట్రాక్ట్ చేస్తాం. 12 లో 6 మైనస్ చేస్తే 6 +6 లార్జెస్ట్ నెంబర్ కి ప్లస్ ఉంది కదా. ఈ 3 ని RH లోకి తీసుకెళ్తే డివైడ్ చేస్తుంది. అంటే x ఈక్వల్ టు 6/3. 3 టేబుల్ 6 లో 2 టైమ్స్ అంటే x ఈక్వల్ టు 2 అన్నమాట. therefore సొల్యూషన్ ఏమొచ్చింది? x ఈక్వల్ టు 2 అండ్ y ఈక్వల్ టు -3. నేను ఏం చేశాను? ఎలిమినేషన్ మెథడ్ లో సాల్వ్ చేశాను. ఇంకా మనం సబ్స్టిట్యూషన్ మెథడ్ లో కూడా సాల్వ్ చేయాలి. మీరు ప్రయత్నించి చూడండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. Form the pair of linear equations in the following problems and find their solution if they exist by the elimination method. ఇక్కడ మనకు కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఈ ఇన్ఫర్మేషన్ ఉపయోగించి మనం పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ని ఫామ్ చేసి వాటికి గనక సొల్యూషన్ ఉన్నట్లయితే మనం ఎలిమినేషన్ మెథడ్ లో సాల్వ్ చేయాల్సి ఉందన్నమాట. ఓకే, ఫస్ట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఈక్వేషన్ లోకి కన్వర్ట్ చేద్దాం. ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి? If we add 1 to the numerator and subtract 1 from the denominator, a fraction reduces to 1. It becomes half. If we only add 1 to the denominator, what is the fraction? ఒక ఫ్రాక్షన్ ఉందట. ఆ ఫ్రాక్షన్ యొక్క న్యూమరేటర్ కేమో 1 యాడ్ చేసి డినామినేటర్ లోంచి 1 సబ్ట్రాక్ట్ చేస్తే దాని వాల్యూ 1 అయిపోతుందట. అలా కాకుండా ఒకవేళ మనం ఓన్లీ డినామినేటర్కి 1 మాత్రమే యాడ్ చేసినట్లయితే దాని వాల్యూ హాఫ్ అవుతుందట. అయితే ఆ ఫ్రాక్షన్ ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. అంటే ఫ్రాక్షన్ లో మనకి 2 పార్ట్స్ ఉంటాయి, న్యూమరేటర్ డినామినేటర్. కాబట్టి న్యూమరేటర్ x అనుకుంటే డినామినేటర్ y అనుకుంటాం. లెట్ ద న్యూమరేటర్ ఈక్వల్ టు x అండ్ ద డినామినేటర్ ఈక్వల్ టు y. దెన్ ద ఫ్రాక్షన్. అప్పుడు ఫ్రాక్షన్ ఏమవుతుంది? న్యూమరేటర్ బై డినామినేటర్ కదా, x/y అవుతుంది. ఇప్పుడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ని ఈక్వేషన్ లోకి కన్వర్ట్ చేద్దాం. ఫస్ట్ ఏం చేయాలి? న్యూమరేటర్ కి 1 యాడ్ చేయాలి. ఇక్కడ న్యూమరేటర్ ఏంటి? x, దానికి 1 యాడ్ చేశాను. అలాగే డినామినేటర్ నుంచి 1 సబ్ట్రాక్ట్ చేయాలి. డినామినేటర్ y కదా, దీనిలోంచి 1 సబ్ట్రాక్ట్ చేశాను. అప్పుడు దాని వాల్యూ ఎంత అయిపోయింది? 1 అయిపోయింది. దీన్ని సింప్లిఫై చేస్తే మనకు ఒక లీనియర్ ఈక్వేషన్ వస్తుంది. ఇక్కడ y - 1 అనేది డివైడ్ చేసింది కాబట్టి RH లోకి తీసుకెళ్తే మల్టిప్లై చేసింది. అంటే x + 1 ఈక్వల్ టు 1 ఇంటూ y - 1 అంటే y - 1 అవుతుంది. ఇప్పుడు మనం వేరియబుల్ టర్మ్స్ అన్ని LHS లోకి, కాన్స్టెంట్ టర్మ్స్ RH లోకి తీసుకున్నట్లయితే y - y అవుతుంది. ఆల్రెడీ -1 ఉంది, ఈ +1 అక్కడికి వెళ్తే -1. దట్ ఇంప్లైజ్ x - y ఒకే సైన్ ఉంది కాబట్టి యాడ్ చేస్తే -2 అవుతుంది. ఇది ఈక్వేషన్ 1 అవుతుంది. ఇప్పుడు సెకండ్ కండిషన్, మనం ఓన్లీ డినామినేటర్ కి మాత్రమే 1 యాడ్ చేస్తే ఆ ఫ్రాక్షన్ 1/2 అవుతుందట. అండ్ న్యూమరేటర్ ని అలాగే ఉంచాం, డినామినేటర్ కి ఏం చేసాం? 1 యాడ్ చేసాం. అప్పుడు ఆ ఫ్రాక్షన్ ఏమైంది? 1/2 గా మారింది. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే 2 into x 2x ఈక్వల్ టు 1 into y + 1 అంటే y + 1 వస్తుంది. ఈ y టర్మ్ ని మనం RH లోకి తీసుకొచ్చినట్లయితే 2x - y ఈక్వల్ టు 1. ఇది ఈక్వేషన్ 2 అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఈ రెండింటిని మనం ఎలిమినేషన్ మెథడ్ లో సాల్వ్ చేయాల్సి ఉంది. ఫస్ట్ కేసా సెకండ్ కేసా అంటే ఫస్ట్ కేసు. ఇక్కడ y ఈక్వల్ గా ఉన్నాయి కదా, కాబట్టి మనం ఏ విధమైన మోడిఫికేషన్ చేయవలసిన లేదు. ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి? x - y ఈక్వల్ టు -2. సెకండ్ ఈక్వేషన్ ఏంటి? 2x - y ఈక్వల్ టు 1. ఇది సెకండ్ ఈక్వేషన్. ఇప్పుడు మనం ఈ రెండింటిని ఏం చేయాలి? ఒకే సైన్ ఉంది ఈక్వల్ టర్మ్స్ కి, కాబట్టి మనం సబ్ట్రాక్ట్ చేయాలి. అప్పుడు సైన్లు మారుతాయి. ఇది ప్లస్ కాబట్టి మైనస్ ప్లస్ మైనస్. ఇక్కడ
ఎక్స్ మైనస్ 2x అంటే -1 ఉంటుంది కదా, కోఎఫిషియంట్ సారీ 1 ఉంటుంది కదా, 1 నుంచి -2 తీస్తే -x వస్తుంది. -y ప్లస్ y గెట్స్ క్యాన్సిల్. -2 -1 -3 అవుతుంది. బోత్ సైడ్స్ మైనస్తో మల్టిప్లై చేస్తే ఇది ప్లస్ అయిపోతుంది, ఇది కూడా ప్లస్ అవుతుంది, అంటే x = 3 అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇది తీసుకెళ్ళి మనం ఫస్ట్ ఈక్వేషన్లో కానీ సెకండ్ ఈక్వేషన్లో రాస్తే మనకి వేరియబుల్ y కూడా వచ్చేస్తుంది. సబ్స్టిట్యూట్ x = 3 in equation 1. ఈక్వేషన్ 1 ఏంటి? x - y = -2. మనం x ప్లేస్లో ఎంత రాయాలి? 3 రాయాలి. 3 - y = -2. దట్ ఇంప్లైజ్ ఈ 3ని RHలో తీసుకెళ్తే -y = -2 -3 అంటే -y = రెండు ఒకే సైన్ ఉంది కాబట్టి యాడ్ చేస్తే -5 అవుతుంది. మళ్ళీ మైనస్తో మల్టిప్లై చేస్తే y = 5 అవుతుంది. మనకి న్యూమరేటర్ వచ్చేసింది, డినామినేటర్ వచ్చేసింది కదా. దేర్ఫోర్ ద ఫ్రాక్షన్ ఈక్వల్ టు న్యూమరేటర్ అంటే x ఎంత 3 కదా బై డినామినేటర్ బై 5. కావాలంటే వెరిఫై చేయొచ్చు. ఇక్కడ న్యూమరేటర్ 1 యాడ్ చేస్తే 4 అవుతుంది. డినామినేటర్ నుంచి 1 మైనస్ చేస్తే అప్పుడు 4 అవుతుంది. 4/4 1 అవుతుంది కదా. ఓన్లీ డినామినేటర్ మనం 1 యాడ్ చేసాం 3/6 అవుతుంది. అప్పుడు 3 టేబుల్ కట్ చేస్తే 1/2 అవుతుంది. వెరిఫికేషన్ అడిగితే అలా కూడా చేయొచ్చు అన్నమాట. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్. 5 years ago Noori was twice as old as Sonu. 10 years later Noori will be that twice as old as Sonu. How old are Noori and Sonu? ఇక్కడ ఇద్దరు పర్సన్స్ ఉన్నారు, నూరి అండ్ సోను. 5 years ago అంటే 5 years క్రితము, వెనక, బిఫోర్ 5 years అన్నమాట. నూరి వాజ్ థ్రైస్ అంటే 3 times, ట్వైస్ అంటే 2 times అన్నమాట. ఓకే, సోను యొక్క ఏజ్కి 3 times ఉంటుంది అనమాట. ఎవరిది? నూరి యొక్క ఏజ్. నెక్స్ట్ 10 years later అంటే ఇప్పటి నుంచి 10 years తర్వాత, ఆఫ్టర్ 10 years నూరి విల్ బి ట్వైస్ యాజ్ ఓల్డ్ యాజ్ సోను. అంటే నూరి యొక్క ఏజ్ సోను యొక్క ఏజ్కి ట్వైస్ అంటే 2 times ఉంటుందట. అయితే వాళ్ళ ప్రజెంట్ ఏజెస్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి వాటిని XY అనుకుంటాం. లెట్ నూరీస్ ప్రజెంట్ ఏజ్ ఈక్వల్ టు X years and Sonu's present age equal to Y years. Given first ఏమి ఇచ్చారు? 5 years ago అంటే 5 years క్రితము. అంటే 5 years క్రితం అంటే ప్రజెంట్ ఏజ్ నుంచి 5 మైనస్ చేయాలి. ప్రజెంట్ ఏజ్ x కదా, దాంట్లోంచి 5 మైనస్ చేస్తే x - 5 అవుతుంది. అలాగే ఇతర ఏజ్ y కదా, ప్రజెంట్ ఏజ్ 5 years బ్యాక్ y - 5 అవుతుంది. ఈ రెండింటికి సంబంధం ఏంటంటే నూరీస్ ఏజ్ సోనూస్ ఏజ్కి థ్రైస్ ఉంటుంది, అంటే 3 times ఉంటుంది. అంటే 3 × y - x అవుతుంది అన్నమాట. సారీ, y - 5 అవుతుంది. దీన్ని సింప్లిఫై చేద్దాం. అంటే x - 5 ఈక్వల్ టు 3 × y 3y -3 5 are 15. వేరియబుల్ టర్మ్స్ ఏమో LHSలోకి, కాన్స్టెంట్ టర్మ్ RHSలోకి తెచ్చినట్లయితే x ప్లస్ 3y మైనస్ 3y అవుతుంది. అలాగే ఇక్కడ -15 ఉంది, ఈ -5 ప్లస్ 5 అవుతుంది. దట్ ఇంప్లైజ్ x - 3y ఒకటి మైనస్ ఒకటి ప్లస్ ఉంటే సబ్ట్రాక్ట్ చేస్తాం కదా, అంటే -10 అవుతుంది. లార్జెస్ట్ నెంబర్ నెగిటివ్ నెంబర్ కదా. అండ్ ఇంకొక కండిషన్ కూడా ఇచ్చారు మనకి, 10 years later ఇక్కడ నూరూస్ ఏజ్ సోనూస్ ఏజ్కి డబుల్ ఉంటుంది. 10 years తర్వాత అంటే ప్రజెంట్ ఏజ్ x అయితే ఇంకొక 10 years పెరుగుతుంది, అంటే x + 10 అవుతుంది. అప్పుడు సోనూస్ ఏజ్ కూడా 10 years పెరుగుతుంది, అంటే y + 10 అవుతుంది. దీనికి డబుల్ ఉంటుంది, ట్వైస్ అంటే 2 times. దీన్ని సింప్లిఫై చేస్తే మనకు లీనియర్ ఈక్వేషన్ వస్తుంది. x + 10 ఈక్వల్ టు 2y + 2 10s are 20. వేరియబుల్ టర్మ్స్ LHSలోకి తెస్తే x - 2y ఈక్వల్ టు 20 - 10 అవుతుంది.
దట్ ఇంప్లైజ్ ఎక్స్ మైనస్ 2y ఈక్వల్ టు 10 అవుతుంది మైనస్ చేస్తే. ఈక్వేషన్ 2. ఇప్పుడు మనం ఫస్ట్ కేసు సెకండ్ కేసు అంటే ఎక్స్లు ఈక్వల్గా ఉన్నాయి కదా ఫస్ట్ ఈక్వేషన్లోని సెకండ్ ఈక్వేషన్లో, కాబట్టి ఫస్ట్ కేసు మనం ఏ విధమైన మోడిఫికేషన్స్ చేయవలసిన లేదు, డైరెక్ట్గా ఒకదానికి ఒకటి రాసేద్దాం. ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి, ఎక్స్ మైనస్ 3y ఈక్వల్ టు మైనస్ 10, ఇది ఫస్ట్ ఈక్వేషన్. సెకండ్ ఈక్వేషన్ ఎక్స్ మైనస్ 2y ఈక్వల్ టు 10, ఇది సెకండ్ ఈక్వేషన్. ఇక్కడ ఎక్స్లు ఈక్వల్గా ఉన్నాయి కానీ రెండింటికి ఒకే సైన్ ఉంది కాబట్టి మనం సబ్ట్రాక్ట్ చేయాలి. సబ్ట్రాక్ట్ చేసినప్పుడు కింద ఈక్వేషన్ సైన్ మార్చాలి. ఇది మైనస్ ప్లస్, ఇది మైనస్ అవుతుంది. ఇక్కడ ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ 0 అయిపోతుంది. మైనస్ 3y నుంచి ప్లస్ 2y తీస్తే డిఫరెంట్ సైన్స్ ఉన్నాయి కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తే మైనస్ 1y అంటే మైనస్ y అని రాస్తాం. ఇక్కడ రెండు ఒకే సైన్ ఉంది కాబట్టి యాడ్ చేస్తే మైనస్ 20 అవుతుంది. బోత్ సైడ్స్ మైనస్తో మల్టిప్లై చేస్తే అంటే y ఈక్వల్ టు 20 అవుతుంది అనమాట. అంటే సోనూస్ ఏజ్ వచ్చేసింది ప్రజెంట్ ఏజ్. దీన్ని తీసుకెళ్ళి ఫస్ట్ ఈక్వేషన్లో రాసాం అనుకోండి, సబ్స్టిట్యూట్ y ఈక్వల్ టు 20 ఇన్ ఈక్వేషన్, ఇందులో రాసినా పర్లేదు సెకండ్ ఈక్వేషన్లో కూడా రాయొచ్చు అనమాట. వీ గెట్ ఫస్ట్ యాక్చువల్గా ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి, ఎక్స్ మైనస్ 3y ఈక్వల్ టు మైనస్ 10, y ప్లేస్లో మనం 20 సబ్స్టిట్యూట్ చేయాలి. ఎక్స్ మైనస్ 3 ఇంటూ 20 ఈక్వల్ టు మైనస్ 10. సింప్లిఫై చేస్తే ఎక్స్ మైనస్ 3 2 6 అంటే 60 ఈక్వల్ టు మైనస్ 10. ఎక్స్ ఈ మైనస్ 60ని RHలో తీసుకెళ్తే ప్లస్ 60 అవుతుంది. ఇక్కడ డిఫరెంట్ సైన్స్ ఉన్నాయి కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తాం కదా, అంటే దట్ ఇంప్లైజ్ ఎక్స్ ఈక్వల్ టు 50 అవుతుంది. ఓకే, అంటే నూరిస్ ఏజ్ కూడా వచ్చేసింది. దేర్ఫోర్ నూరిస్ ప్రెజెంట్ ఏజ్ ఎక్స్ అనుకున్నాం, ఎంత వచ్చింది 50 years. అలాగే సోనూస్ ప్రజెంట్ ఏజ్ బై అనుకున్నాం, ఎంత వచ్చింది 20 years వచ్చింది. కావాలంటే వెరిఫై చేయొచ్చు. ఏంటి మనకి ఫస్ట్ 5 years ఎగో 5 మైనస్ చేసాం అనుకోండి, ఇక్కడ ఇందులోంచి 5 మైనస్ చేస్తే ఎంత అవుతుంది 45 అవుతుంది. ఇందులోంచి 5 మైనస్ చేస్తే ఎంత అవుతుంది 15 అవుతుంది. ఇంకా 15కి 45 3 టైమ్స్ ఉంటుంది కదా, 10 యాడ్ చేసాం అనుకోండి ఇది 60 అవుతుంది, ఇది 30 అవుతుంది. ట్వైస్ ఉంది కదా, ఇట్లా వెరిఫై చేయమంటే వెరిఫై చేయొచ్చు అన్నమాట. ఓకే, నెక్స్ట్ థర్డ్ కేస్. ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ 2 digit number ఈజ్ 9. 9 times the number is twice the number obtained by reversing the order of the digits. Find the number. ఇక్కడ కూడా ఒక 2 digit నెంబర్ ఉందట, అందులో 2 digits ని యాడ్ చేస్తే 9 వస్తుందట. అలాగే 9 times the number అంటే ఆ నెంబర్ని 9తో మల్టిప్లై చేస్తే వచ్చేది twice the number obtained by reversing the order of the digits. అందులో ఉన్న digits ని రివర్స్ చేయడం వల్ల వచ్చే నెంబర్కి twice ఉంటుందట. అయితే ఆ నెంబర్ని ఫైండ్ అవుట్ చేయమంట. ఇంతకు ముందులాగా టెన్స్ ప్లేస్ని ఎక్స్ అని యూనిట్ ప్లేస్ని వై అనుకుని చేద్దాం. లెట్ ద టెన్స్ డిజిట్ ఈక్వల్ టు ఎక్స్ అండ్ ద యూనిట్స్ డిజిట్ ఈక్వల్ టు వై. ఇప్పుడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని ఈక్వేషన్లోకి కన్వర్ట్ చేద్దాం. వాడు ఏమన్నాడు, సమ్ ఆఫ్ ద డిజిట్స్ 9 అవుతుంది. ఆ డిజిట్స్ ఏంటి ఎక్స్ వై కదా, అంటే ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 9 అవుతుంది అనమాట. ఇది ఈక్వేషన్ 1. నెక్స్ట్ ఏమంటున్నారు మనకి, 9 times దిస్ నెంబర్ అంటే ఆ నెంబర్కి యొక్క 9 times అంటే 9తో ఆ నెంబర్ని మల్టిప్లై చేయగా వచ్చేది. ఆ నెంబర్ ఏంటి, టెన్స్ డిజిట్ని 10తో ఇంటూ చేస్తాం అంటే 10x, దానికి యూనిట్ డిజిట్ని యాడ్ చేస్తాం అంటే 9 into 10x plus y ఈక్వల్ టు. నెక్స్ట్ ట్వైస్ ద నెంబర్ అప్టైన్డ్ బై రివర్సింగ్ ద ఆర్డర్ ఆఫ్ ద డిజిట్స్. అందులో ఉన్న డిజిట్స్ యొక్క ఆర్డర్ను మార్చడం వల్ల వచ్చే నెంబర్కి ట్వైస్ ఉంటుంది అంటే 2 into ఇది ఏమవుతుంది, ఇక్కడ x ప్లేస్లో y, y ప్లేస్లో x వస్తుంది అంటే 10y plus x అవుతుంది అన్నమాట. దట్ ఇంప్లైజ్ ఎంత అవుతుంది, 9 10s are 90x plus 9y ఈక్వల్ టు 2 10s are 20y plus
2 into x 2x అవుతుంది. దట్ ఇంప్లైజ్ ఇవన్నీ మనం RHలో ఇచ్చినట్లయితే 90x ప్లస్ 9y మైనస్ 20y మైనస్ 2x ఈక్వల్ టు 0 అవుతుంది. ఇందులో లైక్ టర్మ్స్ 90x లోంచి 2x మైనస్ చేస్తే 88x. నెక్స్ట్ ఈ రెండు లైక్ టర్మ్స్ ఒకటి ప్లస్ ఒకటి మైనస్ సబ్ట్రాక్ట్ చేస్తే 20 లోంచి 9 మైనస్ చేస్తే ఎంత అవుతుంది 11 అవుతుంది. అంటే మైనస్ 11y ఈక్వల్ టు 0. ఓకే, ఇప్పుడు రెండిట్లో మనకి 11 టేబుల్ కామన్ తీయొచ్చు కదా. ఇక్కడ 8 times 8x మైనస్ y ఈక్వల్ టు 0. ఈ 11 RHలో తీసుకెళ్తే బై 11 అవుతున్నప్పుడు అది కూడా 0 అవుతుంది. 8x మైనస్ y ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ 2 అన్నమాట. ఓకే, ఈ రెండింటిని మనం సాల్వ్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ కేసు ఎందుకంటే వైలు ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి మనం ఏ విధమైన మోడిఫికేషన్ చేయవలసిన లేదు. ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి x ప్లస్ y ఈక్వల్ టు 9. సెకండ్ ఈక్వేషన్ 8x మైనస్ y ఈక్వల్ టు 0. ఇక్కడ మనకి వైలు ఈక్వల్ గా ఉన్నాయి, డిఫరెంట్ సైన్స్ ఉన్నాయి కాబట్టి యాడ్ చేసేస్తాం. x 8x యాడ్ చేస్తే 9x ప్లస్ y మైనస్ y 0. 9 కి 0 యాడ్ చేస్తే 9. ఈ 9 మనం RHలో తీసుకెళ్తే x ఈక్వల్ టు 9/9 అవుతుంది. 9 టేబుల్ 9 లో 1 టైం. దట్ ఇంప్లైజ్ x ఈక్వల్ టు 1. ఈ వాల్యూ తీసుకెళ్ళి ఫస్ట్ ఈక్వేషన్ రాస్తే y కూడా వస్తుంది. సబ్స్టిట్యూట్ x ఈక్వల్ టు 1 ఇన్ ఈక్వేషన్ 1. we will get first ఈక్వేషన్ ఏంటి x ప్లస్ y ఈక్వల్ టు 9. x ప్లస్ లో 1 రాస్తాం కదా. 1 ప్లస్ y ఈక్వల్ టు 9. దట్ ఇంప్లైజ్ y ఈక్వల్ టు 9 మైనస్ 1 అంటే y ఈక్వల్ టు 8 అవుతుంది అన్నమాట. అప్పుడు ఆ నెంబర్ ఏమవుతుంది? దేర్ఫోర్ ద నెంబర్ ఫస్ట్ టెన్స్ డిజిట్ 1, యూనిట్ డిజిట్ 8 అంటే 18 అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ fourth one. Meena went to a bank to withdraw 2000 rupees. She asked the cashier to give her 50 rupees and 100 rupee notes only. Meena got 25 notes in all. Find how many notes of 50 rupees and 100 rupees she received. Okay, ఇక్కడ మీనా బ్యాంక్కి వెళ్ళింది 2000 రూపీస్ని డ్రా చేయడానికి అన్నమాట. అయితే క్యాషియర్ని ఆమె ఏమడిగింది? నాకు ఓన్లీ 50 రూపీస్లోని 100 రూపీస్ మాత్రమే ఇవ్వండి, ఆ నోట్స్ మాత్రమే ఇవ్వండి అని అడిగింది. అప్పుడు క్యాషియర్ ఆమెకి 25 నోట్స్ ఇచ్చాడు అనమాట. అంటే ఆ 25 నోట్స్ యొక్క వాల్యూ ఎంత అంటే 2000 రూపీస్ అనమాట. అయితే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? అందులో 50 రూపీస్ నోట్స్ ఎన్ని ఉన్నాయి, 100 రూపీస్ నోట్స్ ఎన్ని ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి వాటిని ఎక్స్ వై అనుకుందాం. లెట్ ద నంబర్ ఆఫ్ ₹50 notes equal to x and the number of ₹100 notes equal to y. ఇప్పుడు గివెన్ మొత్తం ఎన్ని నోట్స్ ఇచ్చాడు క్యాషియర్? 25 నోట్స్ ఇచ్చాడు. ఇక్కడేమో 50 రూపీస్ నోట్స్ ఎక్స్ ఉన్నాయి, 100 రూపీస్ నోట్స్ వై ఉన్నాయి. మొత్తం 25 నోట్స్. కాబట్టి ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 25 అవుతుంది. నెక్స్ట్ వాటి వాల్యూ ఎంత అవుతుంది? 2000 రూపీస్ అవుతుంది. 50 రూపీస్ ఒక నోట్ ఉంటే మన దగ్గర 50 రూపీస్ ఉన్నట్లు, 2 ఉన్నట్లయితే 100 రూపీస్ ఉన్నట్లు, 3 ఉన్నట్లయితే 50 రూపీస్. అంటే నెంబర్ని దాని వాల్యూతో ఇంటూ చేస్తే అది మొత్తం అమౌంట్ వస్తుంది కదా. ఇక్కడ మనకి 50 రూపీస్ నోట్స్ ఎన్ని ఉన్నాయి? ఎక్స్. వాటి వాల్యూ ఎంత? 50 రూపీస్. కాబట్టి వాటి మొత్తం వాల్యూ 50x అవుతుంది. అలాగే 100 రూపీ నోట్స్ ఎన్ని ఉన్నాయి? వై ఉన్నాయి. వాటి వాల్యూ ఎంత? 100. కాబట్టి వాటి మొత్తం వాల్యూ ఏమవుతుంది? 100y ఈక్వల్ టు 2000 రూపీస్. ఇక్కడ దీన్ని సింప్లిఫై చేయొచ్చు. అంటే 50 టేబుల్ కామన్ తీసి కట్ చేయొచ్చు, లేకపోతే ఇలాగే ఉంచేసి కూడా మనం సాల్వ్ చేయొచ్చు. నష్టం లేదు, ఎలా చేసినా నో ప్రాబ్లం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది సెకండ్ కేసు అనుకుంటే మొదటి ఈక్వేషన్ 25 తో ఇంటూ చేస్తే అప్పుడు x ఈక్వల్ అయిపోతాయి కదా. అంటే ఫస్ట్ ఈక్వేషన్ ఇంటూ 50 ఇంటూ x 50x, 50 ఇంటూ y 50y ప్లస్
50 into 25, 525s are 125, 0 ఉంది కదండి 1250. సెకండ్ ఈక్వేషన్ ని ఏ విధమైన మోడిఫికేషన్ చేయవలసిన లేకుండా యాజ్ ఇట్ ఈజ్ గా తీసుకుంటే 50x ప్లస్ 100y ఈక్వల్ టు 2000. ఇక్కడ మనకి x యొక్క కోఎఫిషియెంట్స్ ఈక్వల్ గా ఉన్నాయి కానీ సేమ్ సైన్ ఉంది కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తున్నాను. గెట్స్ క్యాన్సిల్. ప్లస్ 50 మైనస్ 100 ఏమవుతుంది, మైనస్ 50y అవుతుంది ఈక్వల్ టు ప్లస్ 1250 మైనస్ 2000 అంటే మైనస్ 750 అవుతుంది. ఓకే, బోత్ సైడ్స్ మనం మైనస్ తో ఇంటూ చేస్తే 50y ఈక్వల్ టు 750 అవుతుంది. ఈ 15 కూడా మనం RH లో తీసుకెళ్తే y ఈక్వల్ టు 750 బై 50. 10 టేబుల్ కట్ చేశాను, 5 టేబుల్ ఎన్ టైమ్స్ 15 టైమ్స్. దట్ ఇంప్లైస్ y ఈక్వల్ టు 15 అంటే 100 రూపీస్ నోట్స్ ఏంటనమాట 15 అంటే. ఇంకా మనం x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సబ్స్టిట్యూట్ y ఈక్వల్ టు 15 ఇన్ ఈక్వేషన్ 1. ఇక్కడ ఈక్వేషన్ 1 ఏంటి, x ప్లస్ y ఈక్వల్ టు 25. ఇప్పుడు మనం y ప్లేస్ లో 15 సబ్స్టిట్యూట్ చేస్తే x ప్లస్ 15 ఈక్వల్ టు 25. దట్ ఇంప్లైజ్ x ఈక్వల్ టు 25 మైనస్ 15. దట్ ఇంప్లైజ్ x ఈక్వల్ టు 25 నుంచి 50 మైనస్ చేస్తే 10 అంటే 50 రూపీస్ నోట్స్ ఎన్ని అనమాట 10 అనమాట. దేర్ఫోర్ నంబర్ ఆఫ్ 50 రూపీ నోట్స్ ఈక్వల్ టు x అనుకున్నాం 10 వచ్చింది. అలాగే నంబర్ ఆఫ్ 100 రూపీ నోట్స్ బై అనుకున్నాం ఎంత వచ్చింది 15 వచ్చింది. కావాలంటే మనం వెరిఫై చేయొచ్చు. ఇక్కడ 50 రూపీస్ నోట్స్ 10 ఉన్నాయి అంటే ఎంత ఉన్నట్టు టోటల్ 500 ఉన్నట్టు. అలాగే 100 రూపీస్ నోట్స్ ఎన్ని ఉన్నాయి 15 ఉన్నాయి అంటే ఎంత 1500. యాడ్ చేస్తే 2000 వచ్చింది కదా. అలాగే 10 ప్లస్ 15 25. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ వన్. A lending library has a fixed charge for the first 3 days and an additional charge for each day thereafter. Sarita paid 27 rupees for a book kept for 7 days, while Susi paid 21 rupees for the book she kept for 5 days. Find the fixed charges and the charge for each extra day. Okay, ఒక లైబ్రరీలో బుక్ యొక్క రెంటల్ ఎలా కలెక్ట్ చేస్తారనమాట. ఫస్ట్ 3 డేస్కి ఫిక్స్డ్ ఛార్జ్ ఉంటుంది అనమాట. ఇంకా అక్కడి నుంచి ఎక్స్ట్రా డేకి మరొక ఛార్జ్ మనకి ఛార్జ్ చేస్తారు అనమాట. అట్లా సరిత ఒక బుక్ని రెంట్కి తీసుకుని ఆమె 7 డేస్ ఉంచుకుంది. అలా ఉంచుకున్నందుకు ఎంత పే చేసింది అనమాట 27 రూపీస్ పే చేసింది. అలాగే సుసి 5 డేస్ ఉంచుకుని 21 రూపీస్ పే చేసింది. అయితే ఫిక్స్డ్ ఛార్జెస్ అన్ని ఎక్స్ట్రా డేకి ఎంత ఛార్జెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 డేస్ మనం ఒక బుక్ని తీసుకున్నట్లయితే ఇందులో ఫస్ట్ 3 డేస్కి ఒక ఫిక్స్డ్ ఛార్జ్ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 3 డేస్కి 10 రూపీస్ అనుకున్నాం. 10 రూపీస్ ప్లస్ అక్కడ నుంచి ఎక్స్ట్రా డేస్ ఉన్నాయి. ఇంకా ఎక్స్ట్రా ఎన్ని డేస్ ఉన్నాయి మనకి 2 డేస్ ఉన్నాయి. రోజుకి కొంత చెప్పున అనమాట. ఒక 5 రూపీస్ అనుకోండి 2 5 10 అవుతుంది. అప్పుడు మొత్తం 20 అవుతుంది. ఈ విధంగా అనమాట. ఒకవేళ నేను 8 డేస్ ఉంచుకున్నాను ఒక బుక్ తెచ్చుకుని అప్పుడు ఏం చేయాలి ఫస్ట్ 3 డేస్కి 10 రూపీస్ నెక్స్ట్ ఆ 3 డేస్ మైనస్ చేస్తే ఇంకెన్ని డేస్ ఉంటాయి 5 డేస్ 5 5 25 అట్లా పే చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనకి ఫైండ్ అవుట్ చేయాల్సిన వాటిని వేరియబుల్ XYగా తీసుకున్నాం. ఓకే, ఇక్కడ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి ఫిక్స్డ్ చార్జెస్ ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే ద చార్జ్ ఫర్ ఈచ్ ఎక్స్ట్రా డే కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ఆ రెండింటిని XY అనుకున్నాం. లెట్ ద ఫిక్స్డ్ చార్జ్ అంటే 3 డేస్ కనమాట ఈక్వల్ టు X రూపీస్ అండ్ నెక్స్ట్ ఇంకేం ఫైండ్ అవుట్ చేయాలి ద చార్జ్ ఫర్ ఈచ్ ఎక్స్ట్రా డే. ఈక్వల్ టు Y రూపీస్ అనుకున్నాం.
ఇప్పుడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని ఈ ఈక్వేషన్లోకి కన్వర్ట్ చేద్దాం. ఇక్కడ మనకి సరిత ఎన్ని డేస్ ఉంచుకుంది? 7 డేస్ ఉంచుకుంది. కాబట్టి అందులో ఫస్ట్ 3 డేస్కి మనకి ఫిక్స్డ్ ఛార్జ్ ఎంత? ఎక్స్ ప్లస్ ఆ 7 డేస్లో ఈ 3 డేస్ తీసేసాం. ఇంకెన్ని ఉంటుంది? 4 డేస్ ఉంటుంది. ఆ 4 డేస్కి పర్ డేకి వచ్చి ₹5 చొప్పున కలెక్ట్ చేస్తారు కాబట్టి 4 డేస్కి ఏమవుతుంది? 4/, అవుతుంది అనమాట. ఇట్లా ఎంత ఇచ్చింది ఆమె? ₹27 ఇచ్చింది. ఇది ఈక్వేషన్ 1. నెక్స్ట్ సెకండ్, ఇక్కడ మనకి సుసి ఎంత పే చేసింది? ₹21. ఎన్ని డేస్కి అంటే 5 డేస్కి. ఫస్ట్ 3 డేస్కి ఫిక్స్డ్ ఛార్జెస్ ఎంత? ఎక్స్. ఆ 3 డేస్ని మైనస్ చేస్తే ఎన్ని డేస్ ఉంటాయి? 5లో 3 మైనస్ చేస్తే 2 డేస్ ఉంటాయి. ఆ 2 డేస్కి పర్ డే ₹5 చొప్పున ₹2 పే చేస్తుంది. అట్లా ఎంత అయింది? ₹21 అయింది అనమాట. ఈ రెండింటిని మనం సాల్వ్ చేయాలి. ఏ కేసు అంటే ఫస్ట్ కేసు, ఎందుకంటే ఎక్స్ యొక్క కోఎఫిషియెంట్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి మనం ఏ విధమైన మోడిఫికేషన్స్ చేయాల్సిన అవసరం లేదు అన్నమాట. 27 అలాగే ఎక్స్ ప్లస్ 2y ఈక్వల్ టు 21. ఇక్కడ ఏమి ఈక్వల్గా ఉన్నాయి? ఎక్స్ యొక్క కోఎఫిషియెంట్స్ ఈక్వల్గా ఉన్నాయి. ఆ రెండింటికి ఒకే సైన్ ఉంది కాబట్టి మనం సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే ఈక్వేషన్ 1లోంచి ఈక్వేషన్ 2ని మైనస్ చేస్తున్నాను. అప్పుడు కింద ఈక్వేషన్ సైన్లు మారుస్తాం కదా, గెట్స్ క్యాన్సిల్. 4y నుంచి 2y మైనస్ చేస్తే 2y, 27 నుంచి 21 మైనస్ చేస్తే 6. ఈ 2ని మనం RHలో తీసుకెళ్తే y ఈక్వల్ టు 6/2. 2 టేబుల్ 6లో 3 టైమ్స్ అంటే y ఈక్వల్ టు 3 అనమాట. అంటే మనకి ఛార్జ్ పర్ ఈచ్ ఎక్స్ట్రా డే ఎంత అంటే ₹3 అనమాట. పర్ డేకి వచ్చి ₹3, ఎక్స్ట్రా డేకి ₹3 కలెక్ట్ చేస్తున్నారు అనమాట. మనం ఈ వాల్యూని తీసుకెళ్ళి ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ x ఇదేంటి y వాల్యూ కదా, y ఈక్వల్ టు 3 ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 ఏంటి మనకి? x ప్లస్ 4y ఈక్వల్ టు 27. y ప్లేస్లో మనం 3 రాయాలి. అంటే x ప్లస్ 4 ఇంటూ 3 ఈక్వల్ టు 27. x ప్లస్ 12 ఈక్వల్ టు 27. దట్ ఇంప్లైజ్ x ఈక్వల్ టు 27 minus 12. That implies x equal to ₹15 అనమాట. అంటే ఫిక్స్డ్ చార్జెస్ ఫర్ ఫస్ట్ 3 డేస్ ఈక్వల్ టు ₹15 అనమాట. దేర్ఫోర్ మనం ఫస్ట్ ఏంటి? ఫిక్స్డ్ చార్జెస్, ఫిక్స్డ్ చార్జ్ ఫర్ ఫస్ట్ 3 డేస్ equal to ₹15. Next ఏంటి? the charge for each extra day. The charge per each extra day equal to ₹3. ఓకే, ఇక్కడతో మనం 10th క్లాస్ అంటే ఏపీ 10th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్లోని 3rd చాప్టర్ అయిన పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ని కంప్లీట్గా ఫినిష్ చేయడం జరిగింది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ బై బై నౌ.